రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికత దైనందిన జీవితాన్ని మరింత సులభతరం చేస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు స్మార్ట్ లైఫ్ దిశగా మనల్ని నడిపిస్తున్నాయి. మడత పెట్టే స్మార్ట్ ఫోన్, కర్టెన్ తరహాలో చుట్టేయగల టీవీ, వాయిస్ యాక్టివేటెడ్ అసిస్టెంట్ ద్వారా వాషింగ్ మెషీన్ నియంత్రించగల టెలివిజన్, ఇటువంటి అద్భుత ఆవిష్కరణలకు అనేక చిత్రాలకు వేదికగా నిలిచింది. అమెరికాలోని లాస్ వెగాస్లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 150 దేశాలు, 1,82,000 మంది ప్రతినిధులు, 4,500 సంస్థలు, 24 విభాగాలకు చెందిన ఉత్పత్తులు, 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రదర్శన. వాయిస్ యాక్టివేటెడ్ అసిస్టెంట్ నుంచి స్మార్ట్ గ్యాడ్జెట్స్ వరకు శాస్త్ర సాంకేతిక రంగంలో భవిష్యత్తులో రానున్న రూపకల్పనలను ప్రపంచానికి పరిచయం చేసింది లాస్ వేగాస్ లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో CES. ఏం వంట వండాలో తెలియడం లేదా? బయటకు వెళ్లేందుకు బయలుదేరుతుంటే వర్షం అడ్డగిస్తోందా? టీవీ చూస్తుంటే వాషింగ్ మెషీన్తో అవసరం పడిందా? డోంట్ వరీ, లెట్స్ గో ఫర్ బిగ్ జీ. శాంసంగ్ సంస్థ రూపొందించిన బిగ్ జీ వాయిస్ అసిస్టెంట్ మాటల ద్వారా వాషింగ్ మెషీన్, ఫ్రిడ్జ్, మోటార్ వాహనాలను నియంత్రిస్తుంది. ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు, పదార్థాల ఆధారంగా ఏ రకమైన వంటను వండొచ్చన్న సలహాలు ఇస్తుంది. అంతేకాదండోయ్, ఈ పనులన్నీ టీవీ చూస్తూ చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ సదుపాయాన్ని నూతనంగా రూపొందించిన 98 ఇంచుల మైక్రో LED 8K టెలివిజన్లో శాంసంగ్ సంస్థ ఏర్పాటు చేసింది. క్వాంటమ్ డాట్ టెక్నాలజీ సాయంతో రూపొందించిన ఈ టీవీనే శాంసంగ్ సంస్థ రూపొందించిన LED టీవీలలో అతిపెద్దదిగా చెబుతున్నారు. ఇదే తరహాలో అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ ద్వారా పనిచేసే ఎయిర్ ప్యూరిఫైయర్ను, వాషింగ్ మెషీన్ను LG సంస్థ పరిచయం చేసింది. గజిబిజి పరుగుల బతుకులో రోజువారీ కాలకృత్యాలను కూడా సరిగా తీర్చుకోలేని దుస్థితి. ఇటువంటి సమస్యలకు పరిష్కారం చూపుతానంటోంది ఫ్రాన్స్కు చెందిన ఫాస్టేజ్ కంపెనీ. వైబ్రష్ పేరుతో ఈ సంస్థ రూపొందించిన ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ సాయంతో కేవలం 10 సెకన్లలో దంతధావనం కానిచేయవచ్చని చెబుతోంది. బుల్లెట్ స్పీడ్తో దూసుకెళ్లే కార్లను చూసుంటాం. డ్రైవర్ లేకుండానే నడిచే వాహనాల గురించి వినుంటాం. కానీ ఇప్పుడు కొండలు, గుట్టలు లాంటి అడ్డంకులు ఎదురైతే కీటకాల మాదిరిగా 4 చక్రాలను కాళ్లుగా చేసుకుని నడిచే కార్లను చూడబోతున్నాం. హుందాయ్ సంస్థ ఎలివేట్ పేరుతో ఈ సరికొత్త ఆవిష్కరణను రూపొందిస్తోంది. దీని రూపకల్పనకు 3 ఏళ్లుగా ప్రయోగాలు సాగుతుండగా CES లో దీనికి సంబంధించిన వీడియోను హుందాయ్ విడుదల చేసింది. మొబైల్ ఫోన్ జేబులో సరిపోక ఇబ్బంది పడుతున్నారా? ఇకపై ఆ అవసరం లేదు. మడత పెట్టగలిగేలా రూపొందించిన స్మార్ట్ ఫోన్ను కాలిఫోర్నియాకు చెందిన రోయోల్ సంస్థ ఫ్లెక్సీ పై పేరుతో అందుబాటులోకి తెస్తోంది. 7 నుంచి 8 అంగుళాల HD డిస్ప్లే, డ్యూయల్ సిమ్ సౌకర్యంతో రూపొందించిన ఈ స్మార్ట్ ఫోన్ మడత పెట్టిన తర్వాత 2 ఫోన్లుగా పనిచేస్తుంది. స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్తో పనిచేసే ఈ ఫోన్ అమ్మకాలను ఇప్పటికే చైనాలో ప్రారంభించారు. త్వరలో మిగతా దేశాల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. టెలివిజన్ తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులకు CES వేదికగా నిలిచింది. శాంసంగ్ సంస్థ రూపొందించిన 219 అంగుళాల టీవీ సహా 8K సామర్థ్యంతో టీవీలు భవిష్యత్తులో మనల్ని పలకరించనున్నాయి. కర్టెన్ తరహాలో చుట్టేయగల సౌకర్యంతో సిగ్నేచర్ సిరీస్ OLED TVR పేరుతో LG సంస్థ రూపొందించిన టీవీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 65 అంగుళాల తెర ఉన్న ఈ టీవీ దిగువన ఒక బాక్స్ ఉంటుంది. టీవీ చూడడం పూర్తయ్యాక దీన్ని మడతబెట్టి ఆ బాక్స్లో సర్దేయొచ్చు. టీవీ పూర్తిగా చూడాలనుకుంటే పూర్తిగా, లేదంటే సగం వరకు ఇలా మన అభిరుచి మేరకు టీవీ కుదించే వీలుంటుంది. ఈ తరహా సాంకేతికతతో టీవీ రావడం ఇదే ప్రథమం. లాస్ వేగాస్ వేదికగా జరిగిన CES 2019 భవిష్యత్ టెక్నాలజీలను, సమీప భవిష్యత్తులో రానున్న గ్యాడ్జెట్లను ప్రపంచానికి పరిచయం చేసింది.